19th క్వశ్చన్, జాగ్రీ ఈజ్ రిచ్ ఇన్ విచ్ న్యూట్రియంట్స్? జాగ్రీ బెల్లానికి సంబంధించిన దానిలో ఏది న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏమి ఎక్కువగా ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నవి? జాగ్రీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రీ అని ఇచ్చి అందులోపల కార్బోహైడ్రేట్ ఉంటుందా, ఫ్యాట్ ఉంటుందా, మినరల్ ఉంటుందా, విటమిన్ ఉంటుందా అడిగినప్పుడు యూ హ్యావ్ టు సే ఆన్సర్ యాజ్ వాట్? కార్బోహైడ్రేట్. ఏముంటుంది? కార్బోహైడ్రేట్ ఉంటుంది అనే విషయాన్ని మీరు చెప్పాలి. నెక్స్ట్ కమ్ టు 20th క్వశ్చన్, నేమ్ ఏ ఫుడ్ ఐటమ్ రిచ్ ఇన్ బోత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ప్రోటీను మరియు ఫ్యాట్ రెండు ఎక్కువగా ఉండేది. ప్రోటీన్ మరియు ఫ్యాట్ రెండు ఎక్కువగా ఉండేది ఏంటిది? గ్రౌండ్ నట్స్. గ్రౌండ్ నట్స్ అంటే ఏంటి? పల్లీలు. పల్లీల లోపల ఏముంటాయి? రెండు ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్స్ ఉంటుంది మరియు ఫ్యాట్, ఇవి రెండు కూడా ఉండేటిది ఏంటిది? అది గ్రౌండ్ నట్. ఏంటిది? అది గ్రౌండ్ నట్ లోపల ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 21 క్వశ్చన్, విచ్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ? ఏ న్యూట్రియంట్స్ లోపల ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది ఉంటుంది? ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది ఏ న్యూట్రియంట్స్ ఇస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్ పౌడర్ తాగుతారు చూడండి మీరు, తొందరగా ఎనర్జీ ఇన్స్టెంట్గా ఇవ్వడం కోసం గ్లూకోజ్ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగుతారు. గ్లూకోజ్ అనేది ఏంటిది? ఒక కార్బోహైడ్రేట్. గ్లూకోజ్ అనేది ఏంటిది? ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ గ్లూకోజ్ ఈజ్